మైక్రో చీటింగ్ చిన్నగా మొదలై బంధాలను బలహీనపరుస్తున్నది. పచ్చటి కాపురాల్లో నిశ్శబ్దంగా చిచ్చు పెడుతున్నది. భాగస్వామి తెలిసి తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలుగా మారుతున్నాయి. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి. అసలు ఏమిటి మైక్రో చీటింగ్? దానివల్ల కాపురాలు ఎందుకు కూలుతున్నాయి? అన్ని విషయాలను భార్యతో పంచుకునే భర్త కొన్నిటిని మాత్రం ఆమెకు అస్సలు తెలియనివ్వడు. పొద్దంతా ప్రేమగా మెలిగే భార్య రాత్రిపూట ఎవరితోనో చాటింగ్ చేస్తుంటుంది. మాజీ భాగస్వామితో మళ్ళీ టచ్లోకి వచ్చేవారు కొందరైతే ఆఫీస్ కొలీగ్స్తో రాసుకు పూసుకొని తిరిగేవారు మరికొందరు. ఇలా భాగస్వామిని పూర్తిగా నిర్లక్ష్యం, మోసం చేయకుండా చిన్న చిన్న తప్పులు చేస్తుండడమే మైక్రో చీటింగ్. ఇది అక్రమ సంబంధం అంతా స్పష్టంగా ఉండదు. భావోద్వేగాల పరంగా మోసపూరితంగానూ కనిపించదు. కానీ ఈ తరహా చిన్న చిన్న మోసాలు ఇప్పుడు చాప కింద నీరులా వ్యాపిస్తున్నాయి. ఎన్నో కాపురాలను కూలుస్తున్నాయి. నిజానికి ఇలాంటి వాళ్ళంతా తాము హద్దు దాటుతున్నామని గ్రహించడం లేదనే నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి చెడు ఉద్దేశాలు కూడా ఉండవని అంటున్నారు. కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులతోనే దంపతుల మధ్య నమ్మకం, భావోద్వేగ భద్రత దెబ్బతింటున్నాయి. దీర్ఘకాలంలో విడాకులకు దారితీస్తున్నాయి. ఈ క్రమంలో ఏ విషయాలు మైక్రో చీటింగ్స్ కిందికి వస్తాయో మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే మైక్రో చీటింగ్ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మాజీ భాగస్వామితో మళ్ళీ టచ్లోకి రావడం, వారితో రహస్యంగా మాట్లాడడం, భాగస్వామికి అసౌకర్యంగా అనిపించేలా సంభాషించడం, సామాజిక మాధ్యమాల్లో చాటింగ్ చేయడం, భాగస్వామి కాకుండా వేరే వ్యక్తితో సరసాలాడటం, ఆఫీస్ కొలీగ్స్తో అతి సన్నిహితంగా వెలగడం, ఇతరులకు విలువైన వస్తువులు బహుమతిగా ఇవ్వడం, పదే పదే ఆర్థిక సాయం చేయడం, భాగస్వామితో కాకుండా వేరే వారితో నమ్మకంగా ఉండడం, డేటింగ్ సైట్లలో చేరడం, ఇతరుల పట్ల లైంగిక ఆసక్తి చూపడం, ఇలాంటి లక్షణాలు అన్నీ మైక్రో చీటింగ్ అంటున్నారు నిపుణులు. అయితే అవి ఎలా గుర్తించాలి అంటే, భాగస్వామి మైక్రో చీటింగ్ చేస్తున్నారని గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఇందులోని చాలా విషయాలు బయటికి మామూలుగానే కనిపిస్తాయి. లోతుగా అర్థం చేసుకున్నప్పుడే అసలు సంగతి బయటపడుతుంది. ఉదాహరణకు, మీ భాగస్వామి కొన్ని రోజులుగా ఒక సహోద్యోగితోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని మీకు తెలిస్తే అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ లంచ్ బ్రేక్లో వారిద్దరే కలిసి భోజనం చేస్తున్నారని, ఆఫీస్కు పికప్ డ్రాపింగ్ చేస్తున్నారని కూడా తెలిస్తే మీ నమ్మకం నిజమే అని మొదలవుతుంది. ఇక ఆఫీస్ లేని సమయంలోనూ తనతో చాటింగ్ చేయడం, తనకు సంబంధించిన విషయాలను మీ దగ్గర దాచిపెట్టడం లాంటివి గమనిస్తే భాగస్వామి మైక్రో చీటింగ్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చట. అయితే మైక్రో చీటింగ్ ప్రవర్తనల వల్ల పురుషుల కంటే మహిళలే ఎక్కువ ప్రభావితమవుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ తరహా భావోద్వేగపరమైన ఇబ్బందులను ఆడవాళ్లే ఎక్కువగా అనుభవించవచ్చని వెల్లడిస్తున్నాయి. ఇలాంటి విషయాలపై ఇద్దరూ కలిసి చర్చించుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. చివరగా ఒక్క మాట, ముక్కై వంగనిది మానై వంగున అనే సామెత పెద్దలకు వర్తిస్తుంది. మైక్రో చీటింగ్స్ చేస్తున్న వారిని మొదట్లోనే గుర్తించాలి. చిన్న చిన్నగా మోసం చేయడం మొదలైనప్పుడే వారి ఆగడాలను అరికట్టాలి. అప్పుడే బంధాలు విచ్ఛిన్నం కాకుండా ఉంటాయి.